మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వోత్తమమైన నామంలో మీకు శుభములు. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాల ద్వారా మీరు ఎంతగానో ప్రోత్సహించబడుతున్నారని ఆయా ఫోన్ కాల్స్ ద్వారా, ఆయా టెక్స్ట్ మెసేజెస్ ద్వారా మీరు తెలియజేస్తున్న స్థితిని బట్టి మేము కూడా ఎంతగానో ప్రోత్సహించబడుతున్నాం. కనుక ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. 146వ కీర్తన 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. కీర్తన గ్రంథం నుండి 146వ కీర్తన 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాటలు ఈ మాటలు. ఏ బాధలో ఉన్నావో ఆ బాధను బట్టి కృంగిపోనవసరం లేదు, కానీ దేవుడు న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు అనే మాటను అక్కడ చెప్తున్నాడు. అలాగే ఆకలి కొని ఉంటే, ఆకలి అన్నప్పుడు ఆకలి మాత్రమే కాదు, కానీ ఒకవేళ ఏదైనా కొదువ కలిగి ఉంటే ఆ కొదువలో తృప్తిని దయచేస్తాడు అని చెప్తున్నాడు. ఒకవేళ ఏదైనా బంధింపబడినటువంటి స్థితి ఉంటే ఆ బంధింపబడిన స్థితి నుంచి విడుదల దయచేస్తాడు అని చెప్తున్నాడు. ఒకవేళ ఏ బాధను అనుభవిస్తున్నావో అది ఏ బాధ అయినా కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి బాధలు కావచ్చు, అనారోగ్యకరమైనటువంటి బాధలు కావచ్చు శారీరకంగా, అలాగే ఏదైనా కోర్టు సమస్యలు కావచ్చు, లేకపోతే మన గృహాల్లో బిడ్డల భవిష్యత్ జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు బాధ కావచ్చు. ఏ బాధ అయినా ఆ ప్రతి బాధ నుండి అంటున్నాడు ఆయన న్యాయము తీర్చును అంటున్నాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును అంటున్నాడు. ఏ బాధ అయినా ఎలాంటి బాధ అయినా ఆ ప్రతి పరిస్థితుల్లో ఆయన న్యాయము తీర్చే దేవుడు, అనగా ఆయన న్యాయాన్ని మీకు దయచేసే దేవుడు అని చెప్తున్నాడు. ఆహారము దయచేయను, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయను. ఆకలి గొనిన వారికి అన్నప్పుడు శారీరకంగా కలిగినటువంటి ఆకలి గురించి మాత్రమే కాదు, ఏ కొదువు ఉన్నప్పటికీ ఆ కొదువను తృప్తిపరిచే దేవుడు అనే విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయను. అలాగే ఆ మాటను కూడా, చివరి మాటను కూడా నేను చదువుతున్నాను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల దయచేయను. ఏ బంధకం మనల్ని బంధించిందో ఆ ప్రతి బంధకం నుండి విడుదల దయచేసే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని న్యాయం కొరకు, ప్రభువా ఇదిగో ఈ బాధలో ఉన్నాను, ఈ బాధ నుండి నాకు విడుదల దయచే ప్రభువా, లేకపోతే ఈ బాధ నుంచి నాకు కావలసినటువంటి ఆ న్యాయం దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక న్యాయం తీర్చే దేవుడు, న్యాయం దయచే దేవుడు. ఏ కొదువు ఉన్నప్పటికీ ఆ కొదువలో ఏ కొదువైనా కావచ్చు, అది ఏ కొదువైనా కావచ్చు, దేనిని గూర్చి చింతించకుడు కానీ మీ చింత యావత్తు, అది ఏదైనా కావచ్చు, దేనిని గూర్చి చింతించకుడు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నట్లుగా కొదువ ఏది ఉన్నప్పటికీ ఆ ప్రతి కొదువలను పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కొదువల నుండి దేవుడు మనకు తృప్తినిచ్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే బంధింపబడిన స్థితిలో ఉన్న వారికి విడుదల. ఒకవేళ ఆలోచనలు కావచ్చు, లేకపోతే ముందుకు కొనసాగలేనటువంటి, మన జీవితాల్లో అభివృద్ధి లేనటువంటి స్థితి కావచ్చు, అనగా ప్రోగ్రెస్ లేనటువంటి స్థితి కావచ్చు, లేకపోతే మన జీవితాల్లో ఎక్కడో స్ట్రక్ అయిపోయినటువంటి అనుభవాలు ఉండొచ్చు. ఆ ప్రతి పరిస్థితుల నుండి, అది ఆలోచన కావచ్చు, లేకపోతే ఎలాంటి బంధకాల్లో మనం ఉన్నప్పటికీ ఆ ప్రతి బంధింపబడిన స్థితి నుండి దేవుడు విడుదలనివ్వబోతూ ఉన్నాడు. గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాటలు ఈ మాటలు. న్యాయము తీర్చే దేవుడు ఆయన, బాధపడుచు వారికి న్యాయము తీర్చే దేవుడు ఆయన, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయు దేవుడు ఆయన, బంధింపబడిన వారికి విడుదల దయచేయు దేవుడు ఆయన. ఏ స్థితిలో మనం ఉన్నామో, న్యాయం కోసం ఎదురు చూస్తున్నామా, కొదువలలో అసంతృప్తితో ఉన్నామా, ఏదైనా బంధింపబడిన స్థితిలో మనం ఉన్నామా, న్యాయం కోసం ఎదురు చూస్తుంటే ఆ ప్రతి బాధ నుండి విడుదల దయచేసి న్యాయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. అలాగే ఆ కొదువలలో ఉండటం దేవునికి ఇష్టం కాదు. ఆ కొదువల నుండి లేవనెత్తి నీకు తృప్తినివ్వడానికి ఇష్టపడుతున్న దేవుడైనా. ఏ బంధింపబడిన స్థితిలో ఉన్నావో ఆ బంధింపబడిన స్థితిలోనే ఉండటం దేవునికి ఇష్టం కాదు. వాటి నుండి దేవుడు విడుదలనిచ్చే దేవుడు. ఒకసారి ఆలోచించు. ఏ బాధ చేత దేవా నాకు న్యాయం కావాలని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నావో దేవుని సన్నిధిలో పెడదాం. అలాగే ఏ కొదువ మన జీవితాలు ఉందో ఆ కొదువలను దేవుని సన్నిధిలో తీసుకుని వద్దాం. ఏ బంధకం
ఏ బంధింపబడిన స్థితి మన జీవితాల్లో ఉందో ఆ బంధింపబడిన స్థితిని దేవుని సన్నిధిలో ఉంచుదాం. ఆ ప్రతి పరిస్థితుల నుండి న్యాయం పొందుకుందాం, తృప్తిపరచబడదాం, విడుదల పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, కీర్తనకారుడు రాసినట్లుగా దేవా, నీవు న్యాయము తీర్చు దేవుడవు, మా బాధలను ఎరిగి ఉన్న దేవుడవు. దేవా, ఆకలిగొనిన వారికి నా దేవా ఆహారం ఇచ్చు దేవుడవు. దేవా, మా కొదువులను ఎరిగి ఉన్న దేవుడవు, తృప్తిపరిచే దేవుడవు. దేవా, ఏ బంధకాలలో ఉన్నప్పటికీ ప్రతి బంధకాల నుండి విడుదలనిచ్చే దేవుడవు. ఇదిగో మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని పట్టుకొని మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మీరే మాకు సమయోచితమైనటువంటి సహాయాన్ని మీ సన్నిధి నుంచి మాకు అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడైయుండును గాక. ఆమేన్.